వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. విజయ్ క్యాబినెట్ లో ఎవరుంటారు ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఇంకా చెప్పాలి అంటే ఒక యంగ్ టీం ఇప్పుడు తమిళనాడుని పరిపాలించబోతుంది. విజయ్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఒక యంగ్ ముఖ్యమంత్రి చేతికి తమిళనాడు పరిపాలన బాధ్యతలు రాబోతున్నాయి. అయితే ఈ యంగ్ ముఖ్యమంత్రికి అనుభవజ్ఞులైన టీం కావాలి. ఆయన క్యాబినెట్లో టీం చాలా అనుభవం ఉన్న వాళ్ళు కావాలి, విధేయతగా పనిచేయాలి, ముఖ్యమంత్రికి అనుంగులై ఉండాలి, అంతేకాదు సమస్యల్ని పరిష్కరించే విధంగా ట్రబుల్ షూటర్స్ అయి ఉండాలి. అయితే విజయ్ ఈ దిశగా ఆల్రెడీ ఒక క్యాబినెట్ టీంని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ క్యాబినెట్ టీం గురించి విజయ్ అంటే ఏప్రిల్ 23 తర్వాతే తన గెలుపు పైన ధీమాగా ఉన్న విజయ్ ఏప్రిల్ 23 తర్వాత పోలింగ్ తర్వాత క్యాబినెట్ కూర్పును కూడా దాదాపు పూర్తి చేసినట్టుగా కొంత సమాచారం అందుతుంది. అంతేకాదు విజయ్ తన మెజార్టీ పైన కూడా స్పష్టంగా ఒక ఆలోచనతో ఉండి ఇతర పార్టీల మద్దతు కూడా ఏ పార్టీ ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కు తగ్గితే ఏ పార్టీ మద్దతు తీసుకోవాలనే క్లారిటీతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటి కలుపుకొని విజయ్ ఒక క్యాబినెట్ టీంని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. అందులో విజయ్ క్యాబినెట్లో టీవీకే పార్టీ నుంచి ఎవరెవరికి అవకాశం ఉందనే లిస్ట్ ఒకటి బయటకు వస్తుంది. కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి. ఆ అంచనాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నిస్తాను. విజయ్ టీంలో ముఖ్యంగా తన తండ్రి చంద్రశేఖరన్ కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. విజయ్ తండ్రి అయిన సినిమా నిర్మాత, దర్శకుడు, అట్లాగే రచయిత, చాలా పాపులర్ పర్సనాలిటీ. అయితే విజయ్ కెరీర్లో ఆయన ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. విజయ్ పార్టీ విషయంలో రాజకీయాల్లోకి రావాలని విజయ్ని మొదటి నుంచి ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అయితే చంద్రశేఖరన్ విజయ్ ఎప్పుడైతే తిరుచి ఈస్ట్ నుంచి ఆయన అంటే పెరంబూర్ నుంచి విజయ్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని తిరుచి ఈస్ట్కి రాజీనామా చేయాలని కొద్దిసేపటి క్రితమే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. సో తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ తండ్రి చంద్రశేఖరన్ పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఆయన్ని క్యాబినెట్లో కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి విజయ్ క్యాబినెట్లో మొట్టమొదటి ఆయన జట్టు మెంబర్ ఎవరంటే ఆయన కన్న తండ్రి చంద్రశేఖర్ అనే చర్చ జరుగుతోంది. ఇకపోతే రెండో వ్యక్తి ఎవరంటే అధవ్ అర్జున్. అధవ్ అర్జున్ విల్లీవాకర్ నుంచి గెలిచారు. అధవ్ అర్జున్ సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. అధవ్ అర్జున్ టీవీకే పార్టీలో ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అధవ్ అర్జున్కి మంచి పాపులారిటీ ఉంది. విజయ్కి సన్నిహితుడు, విజయ్కి అన్నంగుడు, విజయ్కి ఏం కావాలన్నా చేసి పెట్టే వ్యక్తి. అందుకనే ఆయనకి టీవీకే పార్టీ ప్రచార ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చాడు. సో పార్టీలో కీలకంగా వ్యవహరించిన అధవ్ అర్జున్కి విజయ్ కేబినెట్ టీంలో అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే బస్సీ ఆనంద్ ఎన్ ఆనంద్ అంటారు. ఈయన త్యాగరాయ నగర్ అంటే టీ నగర్ నుంచి ఆయన విజయం సాధించారు. బస్సీ ఆనంద్ టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా. బస్సీ ఆనంద్ చాలా పాపులర్ పర్సనాలిటీ. రెండేళ్లుగా పార్టీ నిర్మాణంలో చాలా కీలకంగా వ్యవహరించాడు. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టి 2 నెలల్లోనే విజయ్ అధికారంలోకి వచ్చారు. కాబట్టి విజయ్ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి, పార్టీని విస్తరించడానికి బస్సీ ఆనంద్ చాలా కీలకంగా పనిచేసినట్టుగా తమిళనాడులో చర్చ జరుగుతుంది. కాబట్టి విజయ్ క్యాబినెట్లో బస్సీ ఆనంద్ కూడా అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఇకపోతే పి వెంకటరామన్, ఈయన మైలాపూర్ నుంచి విజయం సాధించారు. మైలాపూర్ నుంచి చాలా కీలకమైన స్థానం టీవీకేకి. ఈయన పార్టీ కోశాధికారిగా పనిచేశాడు. పార్టీ నిర్మాణంలో కానీ, విజయ్కి సరైన సలహాలు ఇవ్వడంలో కానీ, పార్టీని నడిపించడంలో కానీ వెంకటరామన్ చాలా కీలక పాత్ర పోషించాడు. కాబట్టి వెంకటరామన్కి కూడా క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఇకపోతే తాహిరా అని ఈమె మహిళా ప్రాతినిధ్యం, అట్లాగే మైనార్టీ కోటా నుంచి ఈమెకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. తాహిరా ఒక లాయర్, ఆమె కూడా ఎమ్మెల్యేగా మంచి విజయం సాధించారు. తాహిరాకి మైనార్టీ కోటా నుంచితో పాటు మహిళా విభాగంలో మైనార్టీ కోటా నుంచి తాహిరాకి కూడా విజయ్ క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే కేఎస్ సెంగొట్టయ్యన్ ఈయన ఏఐడిఎంకే నుంచి విజయ్ పార్టీలో టీవీకేలో చేరాడు. 9 సార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. గోబిచెట్టిపాళ్యం నుంచి ఆయన ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. కేఎస్ సెంగొట్టయ్యన్ అనుభవం విజయ్కి చాలా అవసరం. కాబట్టి కేఎస్ సెంగొట్టయ్యన్ పేరు కన్ఫామ్గా విజయ్ క్యాబినెట్ లిస్టులో ఉంటుందనే చర్చ జరుగుతోంది. హై లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్గా అంటే టీవీకేలో హై లెవెల్ అడ్మినిస్ట్రేటివ్ చీఫ్ కోఆర్డినేటర్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. పార్టీలో కీలకంగా పనిచేశారు. ఆయన ఏఐడిఎంకే నుంచి వచ్చినప్పటికీ కూడా 9 సార్లు ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉంది. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్ మంత్రి పదవి దక్కే అవకాశం విజయ్ టీంలో
చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే సిటిఆర్ నిర్మల్ కుమార్ తిరుప్పకుండ్ర నుంచి ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. బీజేపీ నుంచి వచ్చారు ఈయన సిటిఆర్ నిర్మల్ కుమార్కి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ఈయన ప్రస్తుతం టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. టీవీకే నిర్మాణంలో కూడా సిటిఆర్ నిర్మల్ కుమార్ చాలా కీలకంగా పనిచేశారు. జేసీడీ ప్రభాకర్ చెన్నైలోని 1000 లైట్స్ ఏరియా నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన అన్నాడీఎంకే నుంచి వచ్చి టీవీలో చేరారు. టీవీలోకి చేరి గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. జేసీడీ ప్రభాకర్కి రాజకీయ వ్యూహకర్తగా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా కూడా పేరుంది కాబట్టి జేసీడీ ప్రభాకర్కి కూడా విజయ్ క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. విఎస్ బాబు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కొలత్తూరులో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ని ఓడించి చరిత్రను తిరగరాశాడు. మొత్తానికి స్టాలిన్ ఓటమితో ఊహించని విధంగా రాత్రి సూపర్ స్టార్ అయ్యారు విఎస్ బాబు మొట్టమొదట ఆయన డిఎంకే నుంచి 2006లో పురసవాకం ఎమ్మెల్యేగా గెలిచాడు. 2011 వరకు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత డిఎంకేలో విభేదాలు వచ్చి ఏఐడిఎంకేకి వెళ్ళాడు. 2026లో ఏఐడిఎంకే నుంచి మళ్ళీ వచ్చి 2026 ఫిబ్రవరి 8వ తేదీన మొన్ననే ఎలక్షన్స్కి ముందే ఈయన టీవీకేలో చేరాడు. మొత్తానికి ముఖ్యమంత్రిని ఓడించిన కోటాలు, ఎందుకంటే స్టాలిన్ని టార్గెట్ చేస్తూ విజయ్ విజిల్స్ వేశాడు, స్టాలిన్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వచ్చాడు. కాబట్టి విఎస్ బాబుకి ఖచ్చితంగా ఆయన సీనియారిటీ ఉంది, 75 ఏళ్ల వయసు, ఆయన పెద్దగా చదువుకోకపోయినా మంచి రాజకీయ అనుభవం ఉంది. కాబట్టి ఈసారి ఆయనని మంత్రిని చేసి ఖచ్చితంగా అంటే మంత్రిని చేసి ఆయన రుణం తీర్చుకునే అవకాశం ఉంది విజయ్ అని చెప్పేసి చర్చ జరుగుతుంది. ఇకపోతే డాక్టర్ ప్రభు ఈయన కారైకుడి నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. డాక్టర్ ప్రభు డెంటిస్టు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఎంతో తెలివైన వాడుగా పేరుంది. డాక్టర్ ప్రభుకి ఖచ్చితంగా విజయ్ క్యాబినెట్లో మంచి శాఖ దక్కుతుంది, విజయ్ క్యాబినెట్లో చోటు దక్కుతుందనే చర్చ జరుగుతుంది. ఇకపోతే రాజా మోహన్ ఈయన ఎగ్మోర్ నుంచి విజయం సాధించాడు. రాజా మోహన్ ఎగ్మోర్లో ఈయన ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయనకి 2 కోటాలు ఎస్సీ కోటాలతో పాటు మంచి చదువుకున్న వ్యక్తిగా, సామాజికవేత్తగా, ప్రజల్లో మంచి గుర్తింపున్న వ్యక్తిగా, అభిమానం ఉన్న వ్యక్తిగా ఆయన టీవీకేకు చేరకముందే ఆయనకు కొంత లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ రామ్మోహన్కి ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంది. రామ్మోహన్కి విజయ్ క్యాబినెట్లో చోటు దక్కుతుందనే చర్చ జరిగిపోతుంది. ఇకపోతే యాక్టర్ శ్రీనాథ్ విజయ్ క్యాబినెట్లో చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ. యాక్టర్ శ్రీనాథ్ ఈయన తూత్తుకుడి నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. తూత్తుకుడి నియోజకవర్గంలో ఆయన అంటే విజయ్కి చాలా సన్నిహితుడిగా చర్చ ఉంది. విజయ్కి అనుచరుడిగా కూడా మంచి చర్చ ఉంది. సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా యాక్టర్ శ్రీనాథ్కి కూడా విజయ్ క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. మొత్తంగా ఇప్పటికే విజయ్ క్యాబినెట్ కూర్పు పైన ఓ క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే విజయ్ క్యాబినెట్లో చోటు కోసం అంటే ఇప్పుడు విజయ్కి పూర్తి స్థాయి మెజార్టీలా రాలేదు. 108 నియోజకవర్గాలతో ఆయన అత్యంత అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. కాకపోతే విజయ్కి మరొక 10 సీట్ల మద్దతు అవసరం ఉంది. ఆ 10 సీట్ల కోసం కొంత మంత్రి పదవులో కూడా ఇవ్వాల్సిన అవసరం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ విజయ్కి మద్దతు ఇచ్చేందుకు ఆసక్తికరంగా కనిపిస్తోంది. సోమవారం రోజే రాహుల్ గాంధీ విజయ్తో మాట్లాడినట్టుగా చర్చలున్నాయి. అట్లాగే సిపిఐ సిపిఎంకు 4 సీట్లున్నాయి. కాంగ్రెస్కి 5 సీట్లుంటే సిపిఐ సిపిఎంకు 4 సీట్లున్నాయి. సిపిఐ సిపిఎం ఎటు వెళ్తే వీసీకే అటు వెళ్తానని చెప్తోంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక మంత్రి పదవిని కోరే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా విజయ్ మంత్రి పదవులతో పాటు పార్టీ మొత్తంగా 2 వారాల్లో విజయ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే గవర్నర్కి లేఖ రాశారు. ఎమ్మెల్యేలందరినీ తీసుకొని మహాబలిపురం బయలుదేరారు. అక్కడ రిసార్ట్లో వాళ్ళని ఎమ్మెల్యేలందరినీ అక్కడనే ఉంచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి మెజార్టీ లేదు కాబట్టి మళ్ళీ పొలిటికల్ డ్రామా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎమ్మెల్యేని రక్షించుకునే అవసరం కూడా ఇక్కడ ఉంది. కాబట్టి విజయ్ మొత్తానికి ఒక క్యాబినెట్ అయితే రెడీ చేసుకున్నాడు. ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే అంశాలపైన ఒక స్పష్టతకు వచ్చారు. అంతేకాదు తనకు సహకరించే పార్టీలో కూడా ఎవరెవరికి ఏం పదవులు ఇస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఇది విజయ్ క్యాబినెట్గా కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? విజయ్ క్యాబినెట్లో ఇంకా ఎవరైనా చేరితే బాగుంటుందా? విజయ్ కోసం పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేగా గెలవలేని వాళ్ళు కూడా ఎవరైనా విజయ్ క్యాబినెట్లో చేరితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.